సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య బుక్స్ ను ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మాత్రం సీజ్ చేయడం జరిగింది. అట్టి పుస్తకాలు మాత్రం తిరిగి చూడగా మాత్రం వెనకాల ఉన్నటువంటి రూమ్ మాత్రం ఉన్నటువంటి లాక్ ను ఓపెన్ చేసి అట్టి పుస్తకాలు మాత్రం మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని మాత్రం ఎన్ఎస్సిఐ విద్యార్థి విభాగం మాత్రం దాన్ని ఖండిస్తున్నారు. అదే విధంగా దీని మీద ఎమ్మటే స్పందించాలని సూర్యాపేట విద్యాశాఖ మండలాధికారి కార్యాలయం వద్ద మాత్రం ధర్నా నిర్వహిస్తున్నారు. మన వద్ద నవీన్ ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు ధర్నా నిర్వహిస్తున్నారు? కారణం ఏంది? గత జూలై 2వ తారీఖు నాడు శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ జూలై 2వ తారీఖు నాడు శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ సీజ్ చేయడం జరిగింది. ఎంఈఓ గారిని పిలిచి సీజ్ చేయించినాం. ఈ రోజు ఆ చర్యలపైన ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు సీజ్ చేసిన బుక్స్ వెనక నుంచి తాళం తీసేసి మొత్తం వెనక నుంచి బ్యాక్ నుంచి తీసుకుపోతున్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎమ్మటే శ్రీ చైతన్య స్కూల్ పై యాజమాన్యంపై ఎమ్మటే చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య సిబిఎస్ స్కూల్ పైన పర్మిషన్ లేని స్కూల్ పైన సీజ్ చేయాలి. ఎలాగైనా ఈ చర్యలో పాల్పడ్డ అధికారులను ఎమ్మటే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ప్రైవేటు పాఠశాలలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. అయినా జిల్లా విద్యాధికారి పట్టించుకుంటాడు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దీనిపై కలెక్టర్ దగ్గర కూడా మేము విషయం తీసుకెళ్ళినాం. ఎలాగైనా సరే ఈ స్కూళ్ళ విషయంలో మీరు కొద్దిగా స్పందించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటున్న అధికారులను ఎలాగైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జమ్మిగడ్డలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయం వద్ద మాత్రము ఎన్ఎస్సి విభాగం ఆధ్వర్యంలో మాత్రం ధర్నా నిర్వహించడం జరిగింది. శ్రీ చైతన్య స్కూల్లో ఏదైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను సీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకాలు సీజ్ చేసిన వారికి కూడా ఇప్పటివరకు కూడా వాటి మీద చర్యలు తీసుకోకపోగా రూమ్ లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను మాత్రము దొంగలించేట్టు తెలుస్తుంది. ఎందుకంటే దొంగలించారా చైతన్య యాజమాన్యం దొంగలించిన అర్థం కావట్లేదు. ఎందుకంటే సీజు ముందు ఉన్నటువంటి తాళం ఏదైతే ఉందో అది తాళం వేసే విధంగా ఉంది. వెనకది మాత్రం తాళం ఓపెన్ చేసి సీజు తీయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా శ్రీ చైతన్య యాజమాన్యంపై జిల్లా విద్యాధికారులు పడుచుకోకపోవడం మాత్రం దుర్మార్గం అని వీళ్ళంతా చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ చైతన్య యాజమాన్యాన్ని మాత్రం జిల్లా విద్యాధికారి అశోక్ గారు మాత్రము వాళ్ళ కొత్త పలుకుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాము మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలను సీజ్ చేసిన సంఘటన మరొక ముందే ఇక్కడ బీబీగూడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీద మన నేషనల్ ఇంటర్నేషనల్ మన సిబిఎస్ పాఠ్య పుస్తకాలతో పాటు సిబిఎస్ నిర్వహిస్తున్నటువంటి స్కూల్ పై కూడా వరకు విద్యాధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే మరి విద్యాధికారి ఎందుకు కొత్త పలుకుతున్నాడో అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారో లేకపోతే పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటారు. ఒక ఎన్ఎస్సీఏ కాదు, మనం చూస్తున్నాము గతంలో కూడా పాఠ్యపుస్తకాలు పట్టుకున్న తరుణంలో కావచ్చు, లేకపోతే ఇంకా వారం పరువుల కింద కావచ్చు, బీసీ సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అయినా కూడా శ్రీ చైతన్య పాఠశాలపై ఇంతవరకు కూడా విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా స్పందిస్తలేరు. వీళ్ళు కోరేది ఏంటంటే శ్రీ చైతన్యపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం మేము ఉధృతంగా మేము ధర్నా నిర్వహిస్తాం కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.